RTI Live News. Ask for right. వికలాంగుల మహిళల రక్షణకు ప్రత్యేక చట్టం తెచ్చేలా దేశ ప్రధాని మంత్రి మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్లో కృషి చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గెద్దే రాజేష్ డిమాండ్ చేశారు. దేశంలో రాష్ట్రంలో వికలాంగుల మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులు అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని వెల్లడించారు. సూర్యాపేట జిల్లాలో ఓ పోలీస్ కానిస్టేబుల్ వికలాంగురాలిపై అసభ్యంగా ప్రవర్తించడాన్ని నిరసిస్తూ గరడేపల్లి మండల కేంద్రం వద్ద ఉన్న కోదాడ మిర్యాలగూడ వెళ్లే రోడ్డుపై క్యాండిల్స్ వెలిగించి వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ బృందం వికలాంగుల మహిళల రక్షణకు ప్రత్యేక చట్టం తెచ్చేలా దేశ ప్రధానమంత్రి మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్లు కృషి చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మరి వికలాంగుల మహిళల మీద రోజు కూడా అత్యాచారాలు పెరిగిపోతున్నాయి కాబట్టి మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రంలో వికలాంగుల మహిళల మీద రోజుకు అత్యాచారాలు, దాడులు పెరిగిపోతున్నాయి. ఒక సర్పంచ్ స్థాయి వ్యక్తే ఇటీవల కాలంలో వికలాంగుల మీద దాడి చేసినటువంటి సంఘటన చూసినాం. కానీ మన రాష్ట్రంలో సూర్యాపేట జిల్లాలో ఒక దారుణమైనటువంటి సంఘటన చోటు చేస్తుంది. ఒక పోలీసు ఉన్నతాధికారే మా వికలాంగుల మీద అసభ్యంగా ప్రవర్తించి మరి మా వికలాంగుల సమాజాన్ని, వికలాంగుల మహిళల పట్ల మరి ఆయన చూపినటువంటి ఏదైతే అసభ్య పాదజలం ఉందో దానికి తక్షణమే క్షమాపణ చెప్పాలి. ఆయన పంపినటువంటి ఏదైతే వీడియోలు ఉన్నాయో మరి అసభ్యకరమైనటువంటి వీడియోలు వాటి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని ఆ పోలీస్ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రమే కాదు, ఆనాడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వికలాంగుల మహిళల మీద అత్యాచారాలు జరిగితే ప్రభుత్వాలు ఎన్కౌంటర్లు కూడా ఎనకాడలేదు. కానీ మా వికలాంగుల మహిళల మీద అత్యాచారాలు జరిగితే ఏ ముఖ్యమంత్రి కానీ, ఏనాడు ఏ హోంమంత్రి కానీ చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోలేదు. కేవలం కేసులకే పరిమితం చేస్తున్నారు కానీ న్యాయబద్ధంగా మా వికలాంగుల మహిళలకు న్యాయం జరగట్లేదు. కాబట్టి రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టం 2016ను సమర్థవంతంగా అమలు చేయాలి. వికలాంగుల మహిళల మీద అత్యాచారాలు చేస్తే ఎన్కౌంటర్ చేయాలి. ఎందుకు అడుగుతున్నామంటే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోంమంత్రికి ఉన్నటువంటి జానారెడ్డి గారు ఆనాడు స్వప్నిక ఫ్రంట్ మీద యాసిడ్ దాడి జరిగితే ఎన్కౌంటర్ చేసేటటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. అదేవిధంగా ఒక మన పశు వైద్యురాల మీద కూడా అత్యాచారం చేశారని చెప్పేసి 4 యువకులను కూడా ఎన్కౌంటర్ చేసినటువంటి సందర్భం ఈ రాష్ట్రంలో ఉన్నది. కానీ సకలాంగుల మహిళలకు అన్యాయం జరిగినప్పుడు ప్రభుత్వాలు, పార్టీలు, నాయకులు స్పందిస్తారు. కానీ అట్టడుగు నుండి దుర్భర జీవితాలు కడుతూ బతుకు జీవుడు అంటూ కాలం వెళ్లదీస్తున్న మా వికలాంగుల మహిళల మీద అత్యాచారాలు జరిగితే మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఈ చర్యలు తీసుకోకపోవడానికి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము తీవ్రస్థాయిలో ఖండిస్తున్నాం. వెంటనే ప్రభుత్వాలు వికలాంగుల మహిళలకు ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం తెచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తూ వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగులపై అసభ్యంగా ప్రవర్తించిన పోలీసు అధికారిపై వెంటనే వికలాంగుల